నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఘటనపై ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణ జరిపించాలని సిపిఎం జిల్లా పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆసుపత్రిలో జరిగిన ఘటనను నిరసిస్తూ బుధవారం ధర్నా నిర్వహించారు. నక్కపల్లిలో ఉన్నటువంటి ప్రభుత్వ 50 పడకల ఆసుపత్రిలో గత రాత్రి అప్పటికే వివిధ రోగాల బారిన పడి జాయిన్ అయి ఉన్నటువంటి రోగులకి సుమారుగా రాత్రి 9 గంటల సమయంలో ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది, వైద్యం చేయడం జరిగింది. మరి కారణం ఏవైతే అవునే కానీ ఆ ఇంజెక్షను వారు చేసినటువంటి వైద్యం వికటించి సుమారుగా 17 మంది తీవ్రమైనటువంటి అస్వస్థకు గురయ్యి ప్రాణాలు కోల్పోతున్నటువంటి యొక్క ప్రమాదం ఏర్పడింది. దాని కారణంగా రోగుల యొక్క బంధువులు, కుటుంబ సభ్యులు చాలా భయోందోళనకు గురి అవ్వడం జరిగింది. వెంటనే ఆసుపత్రి వైద్యులు అప్రమత్తమై వారికి మెరుగైనటువంటి వైద్యం చేయించడం కోసం ఇక్కడ నుంచి అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి పంపించడం జరిగింది. ఇవాళ వారందరూ కూడా సురక్షితంగానే ప్రాణాలతో ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు ఈ 17 మందిలో ఎవరైనా మరణించుంటే దానికి ఎవరు బాధ్యత వహించుండేవాళ్ళు? వైద్యులకి ఎందుకు అంత నిర్లక్ష్యం అని చెప్పేసి సందర్భంగా అడుగుతూ ఉన్నాం. ఇందులో రాత్రి జరిగినటువంటి సంఘటన మీద ఇవాళ మేము ఇప్పుడు 50 పడకల ఆసుపత్రి సూపరింటెండెంట్ గారికి వినతిపత్రం ఇచ్చాం. సమగ్రమైనటువంటి విచారణ జరిపించమని చెప్పేసి కోరుతూ ఉన్నాం. డ్రగ్గులో ఏమైనా లోపం ఉందా, లేకపోతే ఆ డ్రగ్గును ఇవ్వాల్సినటువంటి మోతాదు కంటే అదనంగా ఇచ్చారా, లేకపోతే ఇవ్వకూడనటువంటి వైద్యం ఏమైనా చేశారా, ఇదంతా తేల్చాలి. ఎందుకంటే ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే రాత్రి జరిగినటువంటి సంఘటన పైన డిపార్ట్మెంట్ల వారీగా కట్టుదిట్టమైనటువంటి విచారణ జరిపించి దీనికి బాధ్యులు ఎవరిలో తేల్చాలి. ఎందుకంటే ప్రభుత్వమే నాణ్యత లేనటువంటి మరి ఇంజక్షన్లు కానీ సరఫరా చేస్తుందేమో, లేకపోతే ఆ ఇంజక్షన్ సరఫరా చేసేటటువంటి కాంట్రాక్టర్లు లేకపోతే కంపెనీ వాళ్ళే నాణ్యత లేకుండా ఈ రకంగా ఇంజక్షన్ సరఫరా చేస్తున్నారేమో తేలాలి.